ఉన్నారు? వెల్కమ్ టు విషవర్స్. చాలా రోజులైంది కదా నేను వీడియోస్ పెట్టి, ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ సమ్మర్ అంటే ఆల్రెడీ స్ప్రింగ్లో ఉన్నాం, సమ్మర్ రాబోతుంది నెక్స్ట్ మంతే. నేను మీకు ఒకటి చూద్దామని చెప్పేసి చేశాను. ఇది చూడండి, స్ట్రాబెర్రీస్. ఈ చెట్టు ఇది యాక్చువల్లీ నేను ఇంట్లో స్ట్రాబెర్రీ తిని హాఫ్ స్ట్రాబెర్రీ ఇలా పాట్లో పెట్టాను అనమాట. సో ఒక్క చెట్టు నుంచి ఇన్ని వచ్చాయి అండ్ ఎన్ని స్ట్రాబెర్రీలు అయ్యాయంటే చూడండి ఎంత బాగుందో కదా. అసలు తెంపాలనిపించట్లేదు. ఎన్ని ఉన్నాయో, ఒక 40 స్ట్రాబెర్రీస్ వరకే ఉన్నాయి చిన్న చెట్టుకి. చాలా వచ్చేసాయి. మీ ఇక్కడ చూద్దామని చెప్పేసి చేసా. మీరు కూడా ఇంట్లో స్ట్రాబెర్రీస్ ఈజీగా పెంచుకోవచ్చు. అలా ఒక స్ట్రాబెర్రీ కట్ చేసి ఆ ముక్క పాట్లో పెట్టేసేయండి. ఒక్కటే చెట్టు ఇన్ని ఇచ్చేస్తుంది అనమాట. ఒకదాని నుంచి ఒకటి పాకుతూ ఉంటుంది చెట్టు. మనం ఒకవేళ భూమిలో పెట్టామనుకోండి, ఆ ఏరియా అంతా స్ట్రాబెర్రీ చెట్లు అయిపోతాయి. సో ఇది నేను పాట్లో పెట్టాను కదా, ఇంత చిన్న పాట్లో చూడండి అరౌండ్ 40 స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. నేను కౌంట్ చేశాను, 40 వచ్చాయి. అస్సలు తెంపాలనిపించట్లేదు నాకు. అండ్ ఇంకోటి ఏం తెలుసా, నేను యాపిల్ తిని యాపిల్ని కూడా ఇలా మట్టిలో వేసా అని చూడండి ఎంత బాగా వచ్చేసిందో మొక్క. సో ఇక్కడ యాపిల్స్ బాగా పెరుగుతాయి కదా యూఎస్లో. సో ఇలా యాపిల్ కూడా వచ్చింది. సో మోస్ట్లీ ఇది ఒక 2-3 ఇయర్స్ అవుతుంది పెద్దగా అవ్వాలంటే. పెద్ద పాట్లోకి చేంజ్ చేయాలి. ఇలా ఉందన్నమాట. మీకు చూద్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటో మొక్కలు వేసాను విత్తనాలు పాట్స్లో, ఇంకా ఏవి రాలేదు. బట్ స్ట్రాబెర్రీస్ మాత్రం చాలా చాలా వచ్చాయి. చాలా హ్యాపీ. లాస్ట్ ఇయర్ ఒక్కటి కూడా రాలేదు దీనికి. సో నేను అసలు చెట్టుని తీసేయకుండా అలాగే పెట్టా. వింటర్లో అంతా ఎండిపోయింది. అండ్ స్ప్రింగ్ స్టార్ట్ అవ్వగానే చాలా ఫాస్ట్గా, అంటే ఒక 20 డేస్లోనే మొత్తం ఆకులు రావడం, పువ్వులు రావడం, ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయిపోయిందనమాట. బాగుంది కదా. మంచి పెద్ద పెద్ద స్ట్రాబెర్రీలు వచ్చాయి. ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.